ఇలా నడుచుకోమన్నారు కాబట్టి నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతాను. హల్లెలూయా. మనందరి ఇంట్లో ఎంతమంది ఇంట్లో అద్దాలు ఉన్నాయి? ముఖం చూసుకునే అద్దాలు లేవా? ఉన్నాయి లేవా? మన ముఖం మీద ఏదైనా మసి అంటుకుంది అనుకోండి, మట్టి అంటుకుంది అనుకోండి, అబ్బా ఎంత అందంగా ఉన్నాము అనుకుని వెళ్ళిపోతామా? ఎందుకని? చూస్తుండగా ఒక మసి కూడా మన ముఖం మీద ఉండడానికి ఇష్టపడము. ఎందుకు ఈ మాట అంటానంటే, నీ జీవితంలో కూడా దేవుడు ఒక్క బలహీనమైన ఆశలు కానీ తలంపులు కానీ ఉండి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేసుకోవడానికి నువ్వు ఇష్టపడతావేమో. నిన్ను చేసిన దేవుడు తన పోలిక చొప్పున, తన ఆలోచన చొప్పున, తన ఉద్దేశము చొప్పున తల్లి గర్భములో పిండమగా ఉన్నప్పుడే నీకంటూ ఒక ప్రత్యేకమైన రూపమునిచ్చిన దేవుడు నీ జీవితం పాడైపోదా, నీ జీవితం బలహీన పడట, నీ జీవితంలో దేవుడికి ఇచ్చిన విలువ, ఒక భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా, కుమార్తెగా ఏదైతే దేవుడు విలువిచ్చాడో నీవు ఒక విలువ కలిగి ఉండాలంటే దేవుని మాటను బట్టి ఎటువంటి మచ్చ లేని వ్యక్తిగా, బలహీనత లేని వ్యక్తిగా బలవంతుడైన దేవుని దగ్గర నువ్వు నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బలవంతుడు